ఐకేపీ కేంద్రాల్లో గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది సర్కార్. 292 కేంద్రాల్లో గోడౌన్లను నిర్మించేందుకు సిద్ధమైంది. ఒక్కో గోడౌన్ 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించాలని డిసైడ్ అయింది. మొదటి 6 నెలల్లోనే 144 గోడౌన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. ఈ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోడాన్స్ తక్కువ సంఖ్యలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అవసరమైన గోడాన్స్ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయింది సర్కార్. అందులో భాగంగా 292 ఐకేపీ కేంద్రాల్లో గోడాన్స్ కల్లాల నిర్మాణం చేపట్టనుంది. ఈ గోడాన్స్ నిర్మాణానికి 116 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ గిడ్డంగులతో రైతులకు మేలు జరుగుతుందని భావిస్తుంది ప్రభుత్వం. రైతులు పంట చేతికి రాగానే గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆగకుండా ఏదో ధరకు బ్రోకర్లకు అమ్ముకుంటున్నారు. దీంతో మద్దతు ధర వచ్చే వరకు అన్నదాత పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు ఈ గోడాన్స్ ఉపయోగపడతాయని భావిస్తుంది సర్కార్. వరంగల్ జిల్లాలో 11, ఆదిలాబాద్ లో 12, కరీంనగర్ లో 161, మహబూబ్ నగర్ లో 9, మెదక్ లో 38, నల్గొండలో 44, నిజామాబాద్ లో 11 గోడాన్స్ నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మొదటి విడతగా ఈ ఆర్థిక సంవత్సరంలో 144 గోడాన్స్ నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. మరోవైపు రాజీవ్ రహదారిపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. గతంలో నిర్మించినట్లుగా కాకుండా ప్రమాదాలు జరగకుండా రోడ్ల విస్తరణ చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రజ్ఞాపూర్, కుక్నూర్పల్లి, తుర్కపల్లి, దుద్దేడ, ములుగు, కొడకండ్ల, ఇబ్రహీంనగర్ ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. శామీర్పేట, సిద్దిపేట, ఎల్కతుర్తిలో ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఉన్న 4 లైన్ల రోడ్లను వరంగల్ వరకు విస్తరించాలనుకుంటున్నారు. జనగాం నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో బైపాస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తుంది సర్కార్. 750 కోట్లతో చేపట్టే రోడ్ల విస్తరణ పనులను త్వరలో పనులకు ప్రారంభించనుంది.